బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. జీవో 46 నుంచి టీఎస్పీఎస్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. చెప్పండి ఒకసారి మీ పేరు చెప్పి హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. జీవో 46 నుంచి టీఎస్పీఎస్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగారు. జీవో 46 నుంచి టీఎస్పీఎస్సీని తొలగించాలని డిమాండ్ చేశారు. డీజీపీ ఆఫీస్ ముట్టడికి ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు నిరసనకారులను అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్ రెడ్డి, చెప్పండి. హైదరాబాద్ డీజీపీ ఆఫీస్ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళనకు దిగినట్లు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? సోనియా, కొద్దిసేపటి క్రితమే లక్డికప్లోని డీజీపీ కార్యాలయం చేస్తూ అభ్యర్థులంతా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే అసెంబ్లీ వద్ద ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొని ఒక్కసారిగా ఈ కానిస్టేబుల్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా 47 జీవోకు వ్యతిరేకంగా కూడా జీవోను ఎత్తేయాలంటూ కూడా మినహాయించాలంటూ కూడా వాళ్ళ అభ్యర్థులు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఒక 2 నెలల క్రితం కూడా వీళ్ళంతా కూడా డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేశారు. అప్పుడు కూడా అదుపులోకి తీసుకున్నారు. కూడా అసెంబ్లీ నుంచి కూడా డీజీపీ కార్యాలయానికి ఒక్కసారిగా పరుగులు తీసుకున్న నేపథ్యంలో అక్కడ ఉన్న పోలీసు అంతా కూడా ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. డీజీపీకి ఫిర్యాదు సంబంధించి డీజీపీకి వినతి పత్రం ఇవ్వడానికి వెళ్తున్న ఒక్కసారిగా వారందరినీ కూడా అడ్డుకున్నారు. పోలీసులు వారందరినీ కూడా అరెస్ట్ చేసి ప్రస్తుతం స్థానిక పోలీస్ స్టేషన్ కి అయితే తరలించారు. ఏదైతే 46 జీవో ఉందో మాకు న్యాయం చేయాలి అని కూడా మొదటి నుంచి కూడా విజ్ఞప్తి చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. అయితే పూర్తిగా అభ్యర్థులంతా కూడా ఒక్కసారిగా డీజీపీ ఆఫీస్ కి పరుగులెత్తడంలో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం కలిగింది. అభ్యర్థులు భారీ సంఖ్యలో రావడంతో అక్కడ పూర్తిగా ట్రాఫిక్ అంతరాయం కావడం, మరోవైపు అక్కడనే కొంతమంది బైఠాయించి నిరసన తెలుపడంతో అక్కడ పూర్తిగా అప్రమత్తమైన పోలీసులు అంతా కూడా అక్కడికి చేరుకుని వారందరినీ కూడా అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అయితే ఏదైతే గతంలో వీళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారో ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో కూడా వీరి మరోసారి ధర్నాలకు రావద్దు, మీరు జీవితాలు కోల్పోతారంటూ కూడా గతంలో పోలీసులు హెచ్చరించిన ఘటనలు అయితే ఉన్నాయి. అయితే 2022 సంబంధించి నోటిఫికేషన్ లో కానిస్టేబుల్ నియామకానికి సంబంధించి జీవో నెంబర్ 46 అనేది తెచ్చారు. దీన్ని వెంటనే రద్దు చేయాలంటూ కూడా కానిస్టేబుల్ అభ్యర్థులు ప్రధానంగా అయితే డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే పాత పద్ధతిలో నియామకాలకు సంబంధించి
చేపట్టి గ్రామీణ ప్రాంత విద్యార్థులకు న్యాయం చేయాలని 46 జీవో ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అన్యాయం జరుగుతుందంటే వాళ్ళు ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే 46 వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని కూడా పూర్తిగా అభ్యర్థులు అసహనానికి లోనవుతున్న సిచ్యువేషన్ అయితే ఉంది. నిరసనకు దిగిన అభ్యర్థులను మాత్రం ప్రస్తుతం పోలీసులు ఒక్కొక్కరిని అదుపులోకి తీసుకుంటున్నారు. దీంతో ఇటు కానిస్టేబుల్ అభ్యర్థులకు పోలీసులకు వాగ్వాదం కూడా చోటు చేసుకున్న సిచ్యువేషన్ ఉంది. అయితే నిరసనకారులందరినీ కూడా పోలీస్ వాహనంలో పోలీస్ స్టేషన్ కి తరలించవచ్చిన సిచ్యువేషన్ అయితే ఉంది సోనియా. రైట్, థ్యాంక్ యూ అమరేందర్ రెడ్డి.